హలో అండి అందరికీ. నాకు డ్యూటీ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళాలి. కానీ పొద్దున్న వంట చేసే మేడం అయితే చెక్కలు చేయమని అయితే చెప్పింది. ఇక్కడే ఉండి చేసేయచ్చు కానీ నాకు ఇంట్లో ఒక పని ఉందన్నమాట. ఆ పని చేసుకుని అయితే రావాలి. ఆ పని అయితే ఇదే. మా లక్కీకి అన్నం పెడడం కోసం అయితే ఇంత దూరం వచ్చాను. మళ్ళీ అక్కడే ఉంటే నాకైతే ఇంటికి రానీకి 5 అయిపోతుంది టైము. మళ్ళీ వాడు ఆకలితో అయితే ఉంటాడు. అందుకే రావాల్సి వచ్చిందన్నమాట. నాకు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికైతే 1/2 అవర్ టైం పడుతుంది. నడిచే వెళ్ళాలి. తినేమ్మ బంగారం. వాడు ఆ పైనే తింటాడు, కిందది తిండు. కింద పెట్టినా కానీ మళ్ళీ పైకి తీసుకెళ్తాడు అన్న. అదో బాధ అయిపోయింది వీటితోటి. ఇంకా అందుకే మంచం వాడికి వదిలేసాం మేము. ఇప్పుడు టైం 2:30 అయింది. వాళ్ళకి నేను 2కే వస్తానైతే చెప్పాను. వాళ్ళైతే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం లేట్ అయిందంటే ఫోన్ కూడా చేసేస్తారన్నమాట. వెళ్తున్నా. ఇదైతే మా మేడం వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇక్కడ సునీత అని ఒక ఆమె ఉంటుంది. ఫస్ట్ అయితే ఆమెను పిలవడానికి అయితే వెళ్తున్నా. ఆమె అయితే ఇక్కడే పక్కన రూమ్లో ఉంటుంది. పైన కూడా పని చేస్తుంది. ఫోన్ చేస్తే పైనుంచి ఇంకా రాలేదు, వస్తాను వెళ్ళని చెప్పింది. సరే నేను వెళ్తున్నా అన్నమాట. చూస్తున్నారా నా కోసం? ఇలా ఇప్పుడే వచ్చాను, కరెక్ట్గా చేసిందా? అదే 2:30 పడుతున్నది కదా అంటుందమ్మ. తీసుకుంటానమ్మా. ఆ ముసలమ్మ అయితే మా మేడం. ఆ డ్రెస్ వేసుకున్నామైతే మా మేడం వాళ్ళ కోడలు. ఈమెయితే లక్ష్మీ పానెం అన్నమాట. ముందు ఒకటి ఏంటి చూద్దాం. ఇంటి యజమాని గారు నూనె పోస్తున్నారు. మా మేడం వాళ్ళ కోడలికి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె అయితే పోయమని నేను చెప్పాను అన్నమాట. ఒక చిన్న బేసిన్ ఇస్తే దాంట్లోకి పిండి తీసుకుని కొంచెం కొంచెం కలిపేసుకుని చెప్తున్నాను. ఇలాంటి పనులు చేస్తున్న లక్ష్యం ముందు ఉంటుంది అన్నమాట. నాకు హెల్ప్ చేయడం. నేను వచ్చే వరకు అయితే వీళ్ళు ఏం రెడీ పెట్టలేదు అనమాట. అన్నీ నేను వచ్చాకే చేసుకున్నాం. వచ్చి పిండి కొలుచుకుని దాంట్లోకి వేయించిన పల్లీలు, నానబెట్టిన శనగపప్పు అయితే వేసాను. తర్వాత కొంచెం ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసి ముద్ద వేస్తాను అన్నమాట. ఉప్పు, కారం ఇవన్నీ వేసి కొంచెం నూనె కాచి కూడా పోసేసాను. పొడిపిండి అయితే కలిపేసాను. తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపి నాకైతే ఇచ్చింది ముద్దలాగా. నేనైతే బాల్స్ చుడుతున్నా. వీళ్ళిద్దరూ అయితే అప్పాలు చేస్తున్నారనమాట. ఈమె సునీత అంటేనే ఇప్పుడు వచ్చింది. ఈమె నాకు పని చేయడానికి వస్తుందని అయితే కాదు, టైంపాస్ అవుతుంది, నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తే పని తొందరగా అయిపోద్ది అని అయితే పిలిచానమాట. లక్ష్మికి ఒకటి 2 అంటున్నా అమ్మకి. నీకే లక్ష్మి మా తినమా తినది నేను సగం తిన్నా. సగం తిన్నా మిగతా నేను తినేయాలి. అందులో వేయకూడదంట. నా కొడుకైతే స్కూల్ నుంచి వచ్చి ఆడుకుని నా దగ్గరికి అయితే వచ్చేసాడనమాట. ఈ మేడం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పిండి వంటలు చేసినా మేము ముగ్గురం ఇలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా చేస్తామన్నమాట. మేడం వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు అయితే లండన్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళడం కోసం అయితే ఇప్పుడైతే వండుతున్నాం, చెక్కలు చేస్తున్నాం. సమ్మర్ హాలిడేస్ అంటే ఇక్కడ కాదు, అక్కడ లండన్లో అన్నమాట. ఆగస్ట్ మంత్ సమ్మర్ హాలిడేస్ అంట వాళ్ళకి. అందుకే ఇక్కడ ఒక 4 రోజులు ఉండి వెళ్దామని అయితే వచ్చారు. వీళ్ళైతే ఎప్పుడో 5 years బ్యాక్ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారన్నమాట. నేను ఇంట్లో వంట చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 2016 నుంచి ఇంట్లో వంట పని అయితే చేస్తుంది నేను. అందుకే నేనంటే చాలా ఇష్టం అందరికీ. దివ్య అంటారు ఏ పని చేసినా. వాళ్ళ కోడలు కూడా అందరితో ఇంచుగా ఫ్రెండ్లీగా కలిసిపోయింది. మా అందరితో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పని అయితే చేస్తుందన్నమాట మాతో. చూడండి చెక్కలు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ మేడం వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని పని వాళ్ళకి అయితే చూడన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్లో చూస్తారు. వాళ్ళ చుట్టాలైనా అంతే, చాలా బాగా మాట్లాడతారు అందరూ. పని అయిపోయి వచ్చింది. లక్ష్మి అయితే మా అందరికీ టీ పెట్టి ఇచ్చింది. మేమైతే టీ తాగుతున్నాము.
అప్పాలు చేయడం అయిపోయింది. లాస్ట్ బాయ ఫస్ట్ ఆమె వెళ్ళిపోతుంది, తర్వాత నేను వెళ్ళిపోతా. లాస్ట్ అండ్ ఫైనల్ 7 అవుతుంది, 8 అవుతుంది ఈమెకి వెళ్ళడానికి. చూడండి ఎంత దర్జాగా టీ తాగుతుందో. ఎప్పుడైనా కానీ మీ ఇల్లు మీ ఇష్టం కదా. లక్ష్మి మేడం వాళ్ళ రూమ్లోనే వాచ్మెన్ కింద ఎక్కుంటారన్నమాట. ఆమె ఇంక ఇక్కడే ఉంటుంది. ఆమెకి నేను హెల్ప్ చేస్తున్నా. నేనైతే వెళ్ళిపోతా పని అయిపోతే. నా కొడుకు నాతో వచ్చాడు కాబట్టి వాడు ఎక్కడ ఏ షాప్ చూస్తే అక్కడ ఆగిపోతాడు అన్నమాట. విజేత మాట కనపడితే అందులోకి వెళ్ళిపోదామని అయితే నాతో చెప్తున్నాడు. నేనైతే వద్దని చెప్పేసి తీసుకెళ్ళిపోయా. అక్కడ ఫ్రూట్ షాప్ ఉంటే ఫ్రూట్ షాప్లో సలాడ్ అయితే తీసుకున్నాడు. ఇంక వెళ్ళిపోతున్నాను.